నిజం చెప్తున్నా, ఈ రెండేళ్ళు జల్దిన గడవాలే, ఇంకెట్లా గడుస్తాయో, ఈ సర్కారు ఎన్నడు పోతుందో, ఈ గోసలు ఎప్పుడు పోతాయో అని చాలా మంది మొక్కుతురులా. ఊర్లలో జనాలే కాదు, మన హైదరాబాద్ పట్టణం జనాలు కూడా ఈ రేవంత్ సర్కార్ పోవాలే, హైదరాబాద్ వెలిగిపోవాలే, తిర్రమర్రైన బతుకులు మళ్ళా బాగుపడాలని అంటురు. ఎందుకో మీకు కూడా ఈ పాటికి ఎరకయ్యే ఉండాలి, చూడురి మీరే. అసలు కేసీఆర్ సార్ పాలనలా హైదరాబాద్ ఎట్లే వెళ్ళిపోయిందిలా, రియల్ ఎస్టేట్ ఏ తీర్లా దూసుకుపోయింది. భూములు జాగలు ఇండ్లు కొనేటందుకు జనాలు ఎగబడేది, ఇక అమ్మేటోళ్ళ పంట వండేది, ఈ అమ్ముడు కొనుడుతోని కలకల్లాడేది. హైదరాబాద్లో ముత్తంత జాగుంటే చాలు, ఇక కరోడు పతులమే అన్నట్టు అనిపించేది ప్రతి ఒక్కళ్ళకు. చిన్నదో పెద్దదో ఇల్లన్న కొని పెట్టుకోవాలనుకునేది. కొన్నారు కూడా, చాలా మంది ఇల్లు గల్లోలు అయ్యారు. కానీ ఇప్పుడు ఎట్లున్నది, అసలు కొనుడు సంగతి పక్కన పెట్టురి, అమ్ముదామంటే కొనేటోళ్ళే దిక్కు లేకుంటైంది. హైదరాబాద్లో ఇల్లు అంటేనే దూరం దూరం జరుగుతురు, జాగలు కొనేటందుకు ఎవ్వరు ముంగటకత్తలేరు. 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ ఎంత ఎత్తుకుపోయిందో ఈ 2.5 ఏళ్ళల్లా డబేల్ మని పడిపోయింది. రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఆఫీసులకు తాళాలు వేసుకున్నారు, అప్పులు పాలయ్యారు. కొందరైతే బాల్మీటికి పానాలు కూడా తీసుకున్నారు, గిరాకులు లేక, రేటు రాక. ఎందుకంటే రేవంత్ సార్ వారి పుణ్యపాదం అని అంటురు. హైడ్రా అనుకుంటా, మూసి అనుకుంటా రేవంత్ సారు హైదరాబాద్ను పెద్ద దెబ్బ కొట్టిండు, కూల్చుడు కార్యం పెట్టుకుంటా. అసలు హైదరాబాద్లో ఏం కొనద్దు అన్న కాడికి పట్టుకొచ్చిండు. ఇక ఇది చాలదని కబ్జాలు గిబ్జాలు ఎట్లయితున్నాయో, ఈ కబ్జాలు చేసే దాంట్లో రేవంత్ సార్ వారి సైన్యం ఎట్లా దూసుకుపోతుందో లోకమంతా చూస్తూనే ఉన్నది. నిజంగా ఎట్లుండే హైదరాబాదు, ఎట్లయిపోయిందోలా. కరోనా కాలంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డోకా లేకుండే, కొనుడు అమ్ముడు జోరుగా నడిచేటి, గర్వంగా నిలబడ్డది హైదరాబాదు. కానీ ఇప్పుడు కట్టిన అమ్ముడు పోతలేవు, కొత్త కట్టేటందుకు ధైర్యం అత్తలేదు, అప్పుల పాలై ఆగమాగమవుతురు. హైదరాబాద్లో ఏడో చూడు ఫ్లాట్లు అమ్మబడును, ఈ ఇండ్లు అమ్మబడును అనే బోర్డులే కానొస్తున్నాయి. సగం సగం కట్టి ఇడిచిపెట్టిన వాటికైతే లెక్కనే లేకుంటైంది. అసలు సగం రేటు కూడా అత్తనే అత్తలేదట. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేటు అని పోజులు కొట్టిండు. ఇలా ఏం చేసిండు మరి రియల్ ఎస్టేట్ని బొందబెట్టిండు, మొత్తానికి 100 ఫీట్ల అడుగులో పాతి పెట్టే పని చేసిపోయిండు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడే నరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, షాబాద్లో చందన్వెల్లి కానీ సీతారాంపూర్లో కానీ ఎకరా 30 లక్షలు ఉండేది. కానీ అక్కడ ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తెచ్చిన తర్వాత అక్కడ ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీలు, ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, వెల్స్పన్ కావచ్చు, ఇంకా ఇతర కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎకరం 3 కోట్లకు తక్కువ ఇవాళ షాబాద్లో లేని పరిస్థితి ఆ ఏరియాలో. అదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే, ఎన్నికలకు మునుపు ఎకరం ₹1 కోటి పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఎంత ఘోరమలా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకొని లక్షల మంది బ్రతుకుతురు హైదరాబాద్లో. ఇప్పుడు వాళ్ళ నోట్లే మనువడ్డట్టే చేసిండు రేవంత్ సారు. ఈ షేయి పార్టీ పోతేనే మళ్ళా మంచి రోజులు వచ్చేటట్టు లేవని అంటురులా, దినదినం గండం లేక గడుపుతురు.